రోజు చూస్తున్నదే, ఎప్పుడూ చదువుతున్నదే, ఏదో ఒక ఏడుపు గొట్టు వార్త, ఒక అబద్ధాన్ని ఫ్రంట్ పేజీలో అచ్చేయడం. ఇది అలవాటైపోయింది. చూసే వాళ్ళకి మీరు ఒకటి చెప్పారు, రాష్ట్రంలో అది బాగా సర్క్యులేట్ అవుతోంది ఈ మధ్య. మీకు బీపీ కావాలంటే, షుగర్ తెచ్చుకోవాలంటే, ఈ డయాబెటీస్ తెచ్చుకోవాలంటే మీరు ఈ పత్రికలు చదవండి. అలా రోజుకొక వార్త. ఈరోజు రుణకంఠుడు అంటూ 10 లక్షల కోట్ల అప్పులు చేసేశారని, అంటే ఒక సొంత కథనాన్ని ఆర్బీఐ చెప్పినా వీళ్ళు వినరు, కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళ రాతలు వీళ్ళవే. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ఏంటిది? నిజానికి ఈనాడు రామోజీరావు నాకు చాలా గౌరవం ఉండేది. కానీ ఆయన ఈ మధ్యకాలంలో రాస్తున్న రాతలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకంటే దిగజారుతాడా, ఇంతకంటే బట్టలు లేకుండా తిరుగుతాడా అన్న భావన కలిగినప్పుడల్లా ఆ మరుసటి రోజు ఇంకా బట్టలు లేకుండా ఇంకా ఘోరంగా తిరిగే పరిస్థితికి రామోజీరావు వెళ్ళటం అనేది నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిజానికి ఇవాళ రుణకంఠుడని జగన్ గారికి 9 తలలు తగిలిచ్చి రాసిన బొమ్మ చూసిన తర్వాత నాకు అసహ్యం వేసింది, చేదరేసింది. ఏమిటి రాతలు, ఏమిటి అడ్డగోలు పంచాంగం? నిజానికి నాకు అప్పుడు అనిపించింది, రామోజీరావు గారు దశకంఠుడుగా మారి, రామోజీరావు గారు రావణాసురుడుగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చెరపట్టడానికి ఎత్తిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చెరపట్టి తద్వారా వాళ్ళందరినీ తాను ఒకప్పుడు రాజగురు అనిపించుకున్నవాడు ఇప్పుడు రాజ బానిసగా మారాడేమో అనిపిస్తూ ఉంది. ఆ రాజ బానిసత్వంలోకి ప్రజలందరినీ తీసుకువెళ్ళాలని ఆయన తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞులు, వాళ్ళకి అన్ని వాస్తవాలు ఈ మధ్యకాలంలో అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేని రోజుల్లో రామోజీరావు గారు పాడింది పాటగా సాగుండొచ్చు. ఈ పాడిందే పాడరా పాసిపళ్ళ దాసురా అన్నట్లుగా రామోజీరావు గారు రాసిందే రాసి నా చెత్తంతా రాస్తున్నారు. అది ఇవాళకి మొదటి రోజు కాదండి ఇట్లా రాయటం. ఒక హెడ్డింగ్ కొత్త తప్ప మిగతాదంతా గత 2-3 ఏళ్లుగా రాసినటువంటి వారానికి ఓ రోజో 10 రోజులకు ఒకసారో ఈ చెత్తంతా రాస్తూనే ఉన్నారు. ఇవాళ రుణకంఠుడని హెడ్డింగ్ పెట్టి తనలో ఉన్నటువంటి ఒక్కసారే ఈ విద్వేషం, బాధ, ఆవేశం, కోపం, జగన్ గారి పట్ల ఉన్న అక్కసు ఇవన్నీ మళ్ళొక్కసారి వెలిపుచ్చుకున్నారు తప్పితే దీంట్లో నాకేం కొత్త విషయం ఒక్కటి కనపడలేదు. బుద్ధి జ్ఞానం అన్న వాళ్ళు ఎవరైనా ఏమి రాస్తారండి ఇట్లా? 10 లక్షల కోట్లు జగన్ గారి టైంలోనే అయిందా? మొత్తం రాయాలి కదా. చంద్రబాబు గారి టైంలో ఇంత తప్పు అయింది, ఆయన 2 లక్షల కోట్లు తీసుకొచ్చి ఇవి చేశాడు, ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఈ స్కీములు అమలు చేశాడు, లేదా వీటికి ఇవి అమలు చేశారు అని రాయాలి కదా. మొత్తం 10 లక్షల కోట్లు జగన్ గారు వచ్చిన తర్వాత జరిగిందనేటువంటి దుర్మార్గపు దుష్ప్రచారం చేస్తున్న రామోజీరావు గారిని ఎంతకంటే ఏమనాలి? రావణాసురుడు గాక, ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట రాక్షసుడు గాక ఇంకేమనాలి చెప్పండి. నిజానికి ఈ మాటలంటూ నాకేమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆయనతోటి కలిసి 24 ఏళ్ళు పనిచేశా. అయినప్పటికి కూడా ఆయనే చెప్పాడు, నేను తప్పు చేస్తే నా గురించి కూడా నువ్వు గట్టిగా రాయని కూడా అన్నాడు. అందుకే నేను చెబుతున్నా, రామోజీరావు గారు మీరు రాక్షసుల్లా మారారు, మనిషిలాగా ఉండండి. రామోజీరావు గారు మీరు ప్రజా కంటకుడుగా మారారు, అలా మారొద్దు, నిజ వాస్తవాలకి దగ్గరగా రాయండి అని అనేకసార్లు చెబుతున్నా. ఈ సందర్భంలో రామోజీరావుకి నేను సవాల్ విసురుతున్నా. నేను ఆ స్థాయి కాకపోవచ్చు, నాకు అంత ఇది ఉండకపోవచ్చు, కానీ సవాల్ విసురుతున్నా. ఎప్పుడు అలా అనకండి, ఆ స్థాయి కాదని అనకండి. ఎందుకంటే రామోజీరావు చాలా కింది స్థాయికి ఎప్పుడో పడిపోయారు. మీరు ఎప్పుడు అలా అనుకోకండి. ఆయన పడిపోయారు ఎప్పుడు. మనం ఎదిగామా లేదా, మీరు ఎదిగారా లేదా, మీది ఆ స్థాయి కాదా. కానీ ఇప్పుడు మీరు డెఫినెట్ గా చెప్పుకోవచ్చు, రామోజీరావుకి మీరు సలహా ఇవ్వచ్చు, ఛాలెంజ్ కూడా చేయొచ్చు. మీ స్థాయి వేరు. నేను ఛాలెంజ్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈనాడు వారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్పేదేంటి? జగన్ గారు తీసుకొచ్చిన స్కీముల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని, జగన్ గారు ఆ స్కీముల కోసం అప్పులు తెచ్చారని. అంతే కదా? ఓకే, రైట్, తప్పు చేశారు అనుకుందాం. మరి అదే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి ఇస్తున్నటువంటి స్కీముల కన్నా 5 రెట్లు ఎట్లా ఎక్కువ ఇస్తున్నారు? ఈయన మొత్తం 45,000 కోట్లు ఖర్చు పెడుతుంటే ఏడాదికి, ఆయన ఈ 6 గ్యారంటీల్లోనే 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు ఎట్లా ఖర్చు పెడతానంటున్నారు? నిజానికి రామోజీరావుకి ఏమాత్రం విజ్ఞత, ఇంగిత ఉంటే ఏం రాయాలి? చంద్రబాబు నువ్వు జనాన్ని మోసం చేస్తున్నావు, నీ దిక్కుమాలిన హామీలతోటి రాష్ట్రం నాశనం అయిపోతుంది అని రాయాలి కదా. రాస్తే ఎస్, ఆయనకి అర్హత వస్తుంది, ఎవరినైనా విమర్శించవచ్చు. అవేమీ రాయకపోగా
చంద్రబాబు గారు ఆ 6 గ్యారంటీలు అనగానే అబ్బో బ్రహ్మాండం అని చెప్పేంత నీచ పరిస్థితికి వెళ్ళిపోతే, అంత ఏమంటాము ఏమాత్రం గుణం లేకుండా, ఏమాత్రం క్వాలిటీ లేకుండా వార్తలు రాసే పరిస్థితికి వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం? రాక్షసత్వం కాక ఇంకోటి కాదా? అందుకే నా సవాల్ ఏమంటే, ఆయన చంద్రబాబు గారి స్కీముల్ని ఈ ఏదో గ్యారంటీలు, బాబు షూరిటీ గ్యారంటీ అనేది పెట్టాడు కదా, ఆ బాబు షూరిటీని అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నటువంటి హామీలని తప్పుపడుతూ చండాలంగా ఉన్నాయి, ఇట్లాంటివి చేయమాకండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయొద్దు అని రాస్తే, నేను రామోజీరావు గారు ఏమి రాసినా నేను ఆయన గురించి నేను ఎప్పుడు మాట్లాడినాక నేను నోరు మూసుకు కూర్చుంటా. నిజానికి నిజాయితీ ఉంటే ఆ పని చేయాలి. 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో చెప్పినప్పుడు ఏమన్నారండి పెద్ద మనుషులు? ఈనాడులో ఏం రాశారో తెలుసా మీకు? చంద్రబాబు గారు కాబట్టి చేయగలుగుతాడు అని జనమంతా నమ్ముతున్నారని రాశాడండి. ఇప్పుడు అదే పెద్ద మనిషి జగన్ గారు నవరత్నాలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తే దాన్ని మెచ్చుకోకపోగా ఇప్పుడు దాన్ని నాశనం అయిపోయింది అది అని చెప్పిన వాళ్ళు, చంద్రబాబు గారు అందుకు 1,50,000 కోట్ల నుంచి 2 లక్షలు ఇంకా ఎక్కువే అవుతుంది. తెలంగాణలో 6 గ్యారంటీలకే 3 లక్షల కోట్లు అవుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. ఇక్కడ ఇంకా ఎక్కువ అవుద్ది. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తావు? నీకేం బుద్ధి ఉందా లేదా అని అడగాలి కదా రామోజీరావు గారు. ఏమాత్రం ఆయన వయసు తగ్గట్టుగా కానీ నిజంగా జర్నలిజాన్ని పెంచి పోషించే వాళ్ళైతే అది అడగాలి కదా చంద్రబాబు గారిని. ఏమయ్యా ఇంత మోసం చేయకూడదు, పద్ధతి కాదని నేను చెప్పాలి కదా. అదొక యాంగిల్. ఇంకొకటి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మార్గదర్శి సంస్థలలో జరిగిన అక్రమాలన్నీ బయట పెడుతున్నారే కదా ఈ కోపం అంతా కూడా. ఆయన ఎందుకు పారదర్శకంగా ఉండాలని చెబుతాడు కదా ప్రభుత్వాన్ని. మరి నువ్వెందుకు పారదర్శకంగా ఉండవు? నువ్వు అసలు ఎందుకు నష్టాలు వచ్చినాయి? నువ్వు పెద్ద ఆర్థిక నిపుణులాగా రోజు ఈ సోది రాస్తున్నావు కదా, చెత్తా చెదారం అంతా పేర్చి రాష్ట్ర ప్రభుత్వం మీద. మీరు 2,600 కోట్ల అప్పుల కోసం మీ టీవీ ఛానల్ అమ్ముకున్నారా లేదా? అది వాస్తవమా కాదా? ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? మీరంత ఆర్థిక నిపుణుడయ్యండి, మీకు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళయ్యండి, బ్రహ్మాండంగా నడిపే వాళ్ళైతే మరి ఎందుకు నష్టపోయారు? ఎందుకు చేశారు? మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారే, మరి ఎట్లా తప్పు పట్టగలుగుతారు? మీకు ఆ అర్హత ఉందా? మరి మీరు కంపెనీలని మూసారే, న్యూస్ టైం ఎందుకు మూసారు? సోమా ఎందుకు మూసారు? ఇంకా అనేక కంపెనీలు కొన్నింటిని మూసారు కదా, ఎందుకు మూసారు? మీరు అంత సమర్థులైతే చేయాలి కదా. మరి దాని గురించి ఏం చెప్తారు? మీరేంటి గవర్నమెంట్కు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల్లో చంద్రబాబు గారు పసుపు కుంకుమ పేరుతోటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 30-40 వేల కోట్లు తీసుకొచ్చి ఆ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అబ్బో ఆడవాళ్ళంతా చంద్రబాబు గారు వెనకాల పడ్డారు, మొత్తం అంతా ఓట్లని రాసినటువంటి దౌర్భాగ్యం ఈనాడు వారిదిను ఆంధ్రజ్యోతి వారిది కాదా? వాళ్ళు ఆ రోజున ఖండించారా? ఏమయ్యా నువ్వు చేస్తాను తప్పు, ఆ కార్పొరేషన్ల అప్పులు తీసుకురావడం తప్పు అని ఏమని చెప్పారా? ఇప్పుడు మాత్రం ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూపించడం. నిన్న కేటీఆర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు తెలంగాణ శాసనసభలో. మేము అప్పుల కింద విద్యుత్ శాఖ నుంచి ఇన్ని వేల కోట్ల అప్పు తెచ్చామని చెబుతున్నారు, కానీ మేము సంపద సృష్టించాం 1,34,000 కోట్ల సంపద సృష్టించామని చెప్పాడు. మరి ఇప్పుడు అట్లాగే ఇక్కడ కూడా విద్యుత్ రంగానికి సంబంధించి ఆయన 50-60 వేల కోట్ల బకాయి పెట్టి 68,000 కోట్లు 68,000 కోట్ల రూపాయల బకాయిలు చంద్రబాబు పెట్టిపోయింది. 68,000 కోట్ల రూపాయలు. మరి అవన్నీ తీర్చింది ఎవరు? ఈయన కదా. మరి అవన్నీ తీర్చి మళ్ళీ అవసరమైతే కొత్త అప్పులు తీసుకొచ్చి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ సబ్సిడీ 12,000 కోట్లు, దాన్ని 12,000 కోట్లు సార్, అది దాన్ని ఎగ్గొట్టిపోయాడు. ₹1 చెల్లించకుండా విద్యుత్ సంస్థలకి. మరి అవన్నీ లెక్కేయాలి కదా. అవేమి చెప్పకుండా దుర్మార్గంగా ఏకపక్షంగా. ఎంత కారణం ఏంటంటే, మేము ఎంత చేసినా సరే జగన్ గారి మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం తగ్గట్లేదు. ఏం చేయాలో దిక్కుతోచక ఇట్లాంటి చెత్త వార్తలను రాస్తున్నారు.